నమస్తే అండి. ఈరోజు నేను ఇంకో విషయం చెప్పబోతున్నాను. నా యూట్యూబ్ ఛానల్‌లో అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ బెల్ నేను ఏ నోట్ పెట్టినా, పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి. నేను ఈరోజు పుస్తకం గురించి చెప్తున్నాను. పుస్తకం మించిన మనకి బహుమతి లేదండి. మనం ఎంతోమంది బహుమతులు ఇస్తాం కానీ పుస్తకానికి మన బహుమతి ఇస్తే అండి చాలా మంచిదండి. ఆ పుస్తకం ద్వారా మనకి జ్ఞానాన్ని పొందొచ్చు. అజ్ఞానాన్ని తొలగి జ్ఞానం పొందొచ్చండి. మనము కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలని మనకి భగవద్గీత మనకి నేర్పుతుందండి. ప్రతి ప్రశ్నకి భగవద్గీతలో పుస్తకంలో మనకి సమాధానము దొరుకుతుందండి. భగవద్గీత మించిన బహుమతి, పుస్తకానికి మించిన బహుమతి మనకి ఈ లోకములో మనకి లేదండి. మనము అజ్ఞానాన్ని తొలగి జ్ఞానాన్ని పొందవచ్చండి. ఈ పుస్తకం వల్ల మనం అంత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. 100 మిత్రుల కన్నా 1000 మిత్రులతో సమానమండి భగవద్గీత పుస్తకము. భగవద్గీత మించిన బహుమతి ఈ లోకంలో మనకి లేదండి. మన గీత మనకి మన పుట్టుక ఏమిటి, మన మరణం ఏమిటి, మనం ఎందుకు వచ్చాం, ఈ జీవితం మనకి ఎందుకు, ఈ జీవితం మన కష్టాలు ఎందుకు వస్తున్నాయి, సుఖాలు ఎందుకు వస్తున్నాయి, సుఖం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు మర్చిపోతున్నాం, దుఃఖం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు తలుచుకుంటున్నాం, ఈ సుఖం వచ్చినప్పుడు దేవుడు ఎన్నిసార్లు ఎందుకు తలుచుకుంటున్నాం, దుఃఖం వచ్చినప్పుడే మాకు దెబ్బ తగిలినప్పుడు అమ్మా అంటాం, ఉత్తప్పుడు ఎందుకు అలాగా అమ్మ ఎందుకు అన్నాం, మామ నడుచుకున్నప్పుడు దెబ్బ తగిలినప్పుడు అమ్మా అంటాం. అలాగా మనకి భగవద్గీత అన్నీ మనకి అక్షరాలు మనకి నేర్పుతానండి. అజ్ఞానాన్ని తొలగి, అంధకారంలో తొలగి, మన చీకటి తొలగి మనకి వెలుతురులోకి వెళుతుందండి భగవద్గీత. అందరూ చదవండి, భగవద్గీత అధ్యాయాన్ని పాటించండి. మనం ఇప్పటి నుండే మనకి చిన్నపిల్లల నుంచే మనకి భగవద్గీత నేర్పిద్దాం, భగవద్గీతని కాపాడుకుందాం. ఏమంటారు? అంతే కదా. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. ఆ కృష్ణుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, మీరు చేసే పనులు, మీరు చేసే వృత్తి పనులు కూడా కృష్ణుని అనుగ్రహం, కృప, దయ, కటాక్షం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై కృష్ణ.